హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను మీ చందన్. నా 9th మంత్ సీమంతం ఫంక్షన్ కోసం బ్యాక్ డ్రాప్ డెకరేషన్ నేనే చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ మనమే చేసుకోవాలనుకుంటే ప్రాపర్టీస్ అన్ని మన దగ్గర ఉండవు కాబట్టి డెకరేషన్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనాల్సి ఉంటుంది. డెకరేషన్ కి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తిరుపతిలో సరిగ్గా దొరకట్లేదు కాబట్టి ఇంకా బెంగళూరు చిక్పేటకి వెళ్ళి తెచ్చుకుందామని ఫిక్స్ అయ్యాము. సీమంతం అనగానే మనకి గాజులు జడగుట్టడమే గుర్తొస్తాయి. పూల జడ కుట్టేటప్పుడు జడ బిల్లలు వస్తాయి కదా, ఆ బిల్లల్లో ఒక బిల్లకి బేబీ గర్ల్, ఇంకొక బిల్లకి బేబీ బాయ్ అలా బొమ్మలు కావాలి అని అడిగాను జడగుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. వాళ్ళు వచ్చి మీకు ఏ మోడల్ కావాలన్నా మేము అల్లిస్తాం, కానీ ఆ బొమ్మలు మీరు ఏవైతే అడుగుతున్నారో అది మీరే తెచ్చుకోవాలి అని బాంబేశారు. ఇప్పుడు ఇంకా చేసేది ఏం లేదు, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినా మనకు కావాల్సిన డేట్ కంతా ప్రోడక్ట్ రాదు. సో ఇంక ఉన్న షాపులన్నీ తిరగడం స్టార్ట్ చేసినాం నేను మమ్మీ. నెహ్రూ వీధిలోనే కీ చైన్స్ అన్ని అమ్ముతారనమాట ఒక షాప్ లో. అక్కడికి వెళ్ళి మొత్తం కలబెట్టేశాను. అన్ని అమ్మాయి బొమ్మలు బార్బీ బొమ్మలు దొరుకుతున్నాయి కానీ అబ్బాయి బొమ్మలు అస్సలు దొరకట్లేదు. నెహ్రూ వీధి మొత్తం తిరిగాను, ఎక్కడ దొరకలేదు. మళ్ళీ యూటర్న్ వేసుకొని పీచేమూట్ అన్నట్టు చిన్న బజార్ వీధికి వచ్చా. ఇక్కడ ఒక షాప్ లో కృష్ణుడి బొమ్మలు ఉన్నాయి, కీ చైన్స్. మళ్ళీ ఎందుకో చిన్న ఆశ గోవిందరాజుల స్వామి గుడి దగ్గర ఉంటాయేమో అని ఇక్కడికి వచ్చి మొత్తం ఎతికాను, ఇక్కడ కూడా దొరకలేదు. నెహ్రూ వీధి నుంచి చిన్న బజార్ వీధి, చిన్న బజార్ వీధి నుంచి మళ్ళీ గోవిందరాజుల స్వామి గుడి. అంటే ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ దూరమే, మొత్తం నడుచుకునే తిరిగేసినాం నేను అమ్మ ఇద్దరం. బొమ్మలు దొరకలేదు ఫ్రెండ్స్, ఐఎమ్ ఎగ్జాస్టెడ్. సో ఇప్పుడు మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి బార్బీ బొమ్మలు, రెండు కృష్ణుడు. రెండు కంబైన్ చేసి పెడితే బాగోదని నా ఫీలింగ్, కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ కృష్ణుడు కీ చైన్స్. ఈ కీ చైన్స్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ పూల వీధికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం. ఇంతటితో నా బొమ్మల వేట సమాప్తం. ఇప్పుడు ఇక్కడ నుంచి నేరుగా బెంగళూరు చిక్పేటకి వెళ్ళిపోయి డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనేసుకుందాం. అమ్మ అక్క నువ్వు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళావా అంటారేమో, నేను పోలేదు, ఇంట్లో 4 ఇస్తారు వెళ్తానంటే. బేసిక్ గా మా తమ్ముడు బబ్లు మీ అందరికి తెలుసు కదా, అదే శ్యామ్ లాగా మారాడు ఇలా. వాడు మొన్న నాకు శ్రీమంతం అన్ఎక్స్పెక్టెడ్ శ్రీమంతం చేసింది కదా నందిని, వీళ్ళిద్దరూ బెంగళూరులోనే ఉంటారు. ఆ ల్యాప్టాప్ లో పనిచేసే బిడ్డలు ఇద్దరికి వీకెండ్స్ ఆఫ్ కాబట్టి ఒక ఫైన్ సండే చూసుకుని వెళ్ళారు చిక్పేట్కి. మాకు డెకరేషన్ కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరికేసాయి చిక్పేట్లోనే. కమ్ లెట్స్ గో. సో వీలైతే ఫస్ట్ బ్యాక్ డ్రాప్ క్లాత్ తీసుకున్నారు, దాని తర్వాత ఇందాక చూపించారు కదా వుడ్ పైన ఇలా ఫ్లవర్స్ లీవ్స్ అన్నీ వచ్చి అల్లుకున్నట్టుంది, అదొకటి తీసుకున్నారు. ఇప్పుడైతే పూల మాలలు తీసుకుంటున్నారు. ఓపికండి చిక్పేటలో తిరగాలే కానీ దొరకందంటూ ఏం ఉండదేమో అసలు. ఈ మధ్య సీమంతం చేసేటప్పుడు సీమంతం డాల్స్ కూడా పెడుతున్నారు కదా, ఐ మీన్ ప్రెగ్నెంట్ ఉమెన్, హస్బెండ్, పిల్లలు అలా డాల్స్ చేసుకుందామని నేను తిరుపతిలో వెతికినా. మీకు ఆల్రెడీ చెప్పాను కదా షార్ట్స్లో. వెతికినా కానీ నాకు అన్ని బార్బీ బొమ్మలు కనిపిస్తున్నాయి, అబ్బాయి బొమ్మలు దొరకలే. సో ఇంకా బాగా డిసప్పాయింట్ అయిపోయినా. ఎందుకు లెక్క నువ్వు చేయలేవు, నీకు అంత ఓపిక కూడా ఉండదు ఈ టైంలో, అది ఇది అని ఆ పిల్లని కన్విన్స్ చేసింది. ఫైనల్గా బబ్లు నందిని ఇద్దరు కలిసి నాకు తెలియకుండా ఈ శ్రీమంతం డాల్స్ సెట్ ఒకటి కొనాలని ఆ షాప్కి వెళ్ళున్నారనమాట. నాకైతే వర్త్ మనీ అని అనిపించింది, కానీ ఎక్కడో బ్యాక్ ఎండ్లో మనమే చేసుకుంటే ఆ డబ్బులు కూడా మిగులుంటాయి కదా అని కూడా అనిపించింది అనమాట. ఐ స్వేర్ ఇప్పటిదాకా తెలీదు ఇవి కూడా ఇలా చిక్పేటలో అమ్ముతారని. వీళ్ళు ఎటు తిరిగి కనిపెట్టారో ఏమో ఈ షాప్ని. అంటే ఇన్స్టాలో అట్లా ఏదైనా పేజెస్కి ఇచ్చి కస్టమైజ్ చేయించుకోవడం ఒకటే ఆప్షన్ అని నేను అనుకున్నా,
కానీ వీళ్ళు ఇట్లా రెడీమేడ్గా తీసుకొచ్చేసినారు ఆ రోజు. ఈ బొమ్మలు కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 1000 ఏమో ఉన్నాయి. అంటే ఎన్ని బొమ్మలు పెరిగితే అంత ప్రైస్ పెరుగుతుంది అనమాట. మనం తీసుకునింది 3,35 ఎంతో చెప్పి 25కి ఇచ్చినట్టున్నారు. సీమంతంకి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా, వాటి కోసము తాంబూలం అవి పెడతాం కదా, ఆ రిటర్న్ గిఫ్ట్స్ వాటిల్లో పెట్టే తాంబూలం, పసుపు, కుంకుమ అవి కూడా ఏదైనా వెరైటీగా ఉంటే చూడమని చెప్పాను. సో తాంబూలంలో పెట్టడానికి పసుపు కుంకుమలు ఏదైతే ఉన్నాయో అది వెరైటీగా ఇలా చాలా ఫొటోస్ పెట్టారు. అమ్మాయి ఉన్నట్టు, చిన్నపిల్లలు ఉన్నట్టు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నట్టు. అట్లా నాకెందుకో కృష్ణుడు ఉన్నదే బాగా నచ్చింది. అంటే దేవుడిని వాళ్ళు రిటర్న్ ఇంటికి తీసుకెళ్తున్నట్టు, ఆయన బ్లెస్సింగ్స్ వాళ్ళు తీసుకెళ్తున్నట్టు ఉంటుంది అన్నట్టు ఇదే ఫైనలైజ్ చేసినాము. ఇది ఒక పీస్ 15 రూపీస్ చెప్పారనమాట. కింద పసుపు కుంకుమ తీసేస్తే మనం దీన్ని దేనికన్నా కీ చైన్గా కూడా వాడుకోవచ్చు, రింగ్స్ వేసుకొని. సో 15 రూపాయలు చెప్పారన్నాను కదా, బాగా అడుక్కుంటే 12 రూపాయలకు 11 రూపాయలకు ఇచ్చారు. సో బేసిక్గా లాంగ్వేజ్ వచ్చి బాడీలో ఓపిక ఉంటే మనం ఎంత అడుక్కుంటే అంత తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి, అంటే గోజారాలు అనమాట. సో ఇప్పుడు డెకరేషన్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ 2 ఫినిష్ అయిపోయినాయి. ఇంకున్నది ఒకటి జ్యువెలరీ షాపింగ్. నా చీరల ఫోటోలు నందిని పాపకు పెట్టేసిన, పాపకు ఫుల్ క్లారిటీ ఉంటుంది దేనికి ఏం వేసుకోవాలని, కాబట్టి తనకే వదిలేసిన ఏమన్నా తీసి పంపించి అన్నట్టు. ఎప్పుడో 4కో 5కి వెళ్ళారు వాళ్ళు. రిటర్న్ వచ్చేసరికి 10 అయిపోయింది. బాగా అలసిపోయారు, చిక్పేట అంతా తిరిగేసి ఉంటారు. నాకు సీమంతం నాది కాబట్టి మా తమ్ముడికి అయితే తప్పదు, అంటే నో చెప్పే ఆప్షనే లేదు. నందినికి ఆప్షన్ ఉంది, నేను బిజీగా ఉన్నానక్క, ఆక్యుపైడ్ ఉన్నానక్క, టైం లేదు, వెళ్ళలేను అని చెప్పుండొచ్చు. కానీ అట్లా చెప్పలేదు. మా తమ్ముడు స్టే చేసే ప్లేస్కి, నందిని స్టే చేసే ప్లేస్కి కూడా చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. వాళ్ళిద్దరు ఒక ప్లేస్ అనుకొని అక్కడి నుంచి మళ్ళీ చిక్పేట్కి వెళ్ళి నా కోసం ఇన్ని అవర్స్ తిరిగి ఇవన్నీ తీసుకొని అక్కడి నుంచి మోసుకొని మళ్ళీ బస్ ఎక్కి రిటర్న్ వచ్చి, వామ్మో, ఇంత సెల్ఫ్లెస్గా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అని అనుకునే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు నా లైఫ్లో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బిడ్డలు బాగా తిరిగి అలసిపోయారు కాబట్టి ఇప్పుడు భోజనం భుజిస్తున్నారు అనమాట. అదనమాట సంగతి. అలా నా సీమంతం షాపింగ్ చిక్పేట్లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు, వీడియోస్ కన్సిస్టెంట్ గా పెట్టట్లేదని తిడుతున్నందుకు, మీరు నా జర్నీలో ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఇంకొక వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఉంటాను. బాయ్.